హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ధ్రువాంశ్ రెండవ భాగము. రచన నవ్యారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, అలా ట్రైన్లో మాట్లాడుకుంటూ సరదాగా గడిపేశారు అంశ్, ధ్రువులు. అంశ్తో మాట్లాడుతున్నంతసేపు అసలు టైం కానీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు ధ్రువ్కి. అతని నేచర్, బిహేవియర్ బాగా నచ్చింది ధ్రువ్కి. అలా మాట్లాడుకుంటూ రాయ్గఢ్లోని కొండనా విలేజ్కి చేరుకున్నారు. మీరు ఎక్కడ ఉంటారు అని అంశ్ అడిగితే, నాకు ఇక్కడ కొన్ని రోజులు పని ఉంది, ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేను, అందుకే నా ఫ్రెండ్ ఒక ఇల్లు రెంట్కి చూసింది. మరి మీరు అని ధ్రువ్ అడుగుతుంది. నాకు కూడా ఇక్కడ చాలా రోజులు పని ఉంది, రెంట్కి ఇల్లు దొరకలేదు, సో హోటల్లోనే ఉండాలి అని అంశ్ అంటే, అవునా, అయితే ఒక పని చేయండి, నేను రెంట్కి ఉండే పోర్షన్ పైన ఖాళీ ఉంది, మీకు ఓకే అయితే అందులో ఉండండి, నేను అంకుల్తో మాట్లాడతాను అని అంటుంది ధ్రువ్. అంటే నాతో పాటు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇద్దరికి అంటే ఓకేనా అని అంటాడు అంశ్. నో ప్రాబ్లం, నేను మాట్లాడతా అంకుల్తో అని ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళింది. ధ్రువ్ అటు వెళ్ళగానే అంశ్ భుజం మీద చెయ్యి పడింది. అంశ్ తిరిగి చూడకుండానే, ఏంట్రా అని అంశ్ అంటాడు. ఏంట్రా ఇది, మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, అసలు ట్రైన్లో సీట్ ఎందుకు మారావు అని గణేష్ అడిగితే, నీకు చెప్పా కదరా మీ చెల్లి అని, తనే అని ధ్రువుని చూపించాడు అంశ్. అందుకా తమరు ఆ సీట్ అతన్ని రిక్వెస్ట్ చేసి మరీ అక్కడ కూర్చున్నారు అని గణేష్ అంటే, అవునరా అంటాడు. సరే పద వెళదాం అని అంటాడు గణేష్. లేదురా, నా బంగారం నా కోసం ఇల్లు చూసింది, అది కూడా తన పక్కనే ఉండే ఛాన్స్ ఎలా వదులుకుంటా అని అంశ్ అంటే, బాబు తను నీతో కలిసి ఇంతసేపు ట్రావెల్ చేయటమే ఎక్కువ, మళ్ళీ రూమ్ కూడానా, అసలు నిన్ను చూసి ఏ అమ్మాయి నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడదు, అలాంటిది ఇంత అందమైన అమ్మాయి తనే నీకు రూమ్ చూపిస్తా అంటే ఎలా నమ్మావు, పద అని అంశ్ చేయి పట్టుకునే లోపే ధ్రువ్ అక్కడికి వచ్చి ఆ చేతిని విసిరికొట్టింది. అంశ్ ఆశ్చర్యంగా ధ్రువుని చూస్తే గణేష్ మాత్రం షాక్గా చూస్తున్నాడు. ధ్రువ్ అంత కోపంగా ఉంది. మరి ధ్రువ్ గణేష్ పై నుంచి కింద దాకా చూసి, నీ బండ మొహానికి అమ్మాయిలు పడతారా? గణేష్ అంతే షాక్గా, అంశ్ అంతే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ధ్రువ్ అంటుంది, చెప్పు, నీ బండ మొహానికి అమ్మాయిలు పడతారా? ఆ అమ్మాయిలకి కావాల్సింది అందమైన మొహం కాదు, మనసు. మొహం ఒకటి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. నువ్వు ఏదో అందగాడివైనట్టు తనని అంటున్నావు. నువ్వు నీ బండ మొహం పంది తిన్నట్టు తింటావు అనుకుంటా ఎప్పుడు. ఒక్కసారి నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకో బాడీ ఎలా ఉండాలో. అసలు తన బాడీ ముందు నువ్వు గడ్డిపోచగా కూడా పనికిరావు, అలా ఉండాలి బాడీ ఫిట్గా. నేను ఒక అమ్మాయినేగా ఇప్పుడు చెప్తున్నా విను, ఐ లైక్ హిమ్ అని కోపంగా అంశు వైపు తిరిగి, ఆ అంకుల్తో మాట్లాడాను, ఓకే అన్నారు, కానీ నీతో పాటు ఈ దరిద్రుడు మాత్రం వద్దు అని గణేష్ వైపు కోపంగా చూస్తూ చెప్పింది. అంశ్ నవ్వాపుకుంటూ, పాపం ఈ ఒక్కసారికి వదిలేవాడిని, నా చైల్డ్ ఫ్రెండ్ వాడు, చాలా మంచోడు. ధ్రువ్ గణేష్తో, నువ్వు తన చిన్నప్పటి ఫ్రెండ్వి, తన గురించి నీకు తెలిసే ఉంటుందిగా, తెలిసి కూడా తనని ఇలా అంటావా? ఛీ, నువ్వు తనని అలా అన్నా కూడా తను మాత్రం నువ్వు మంచోడు అని చెప్తున్నాడు. అది నీకు తనకి తేడా, తన కోసమే నువ్వు అక్కడ ఉండటానికి ఒప్పుకుంటున్నా, పదండి అని తన బ్యాగ్ తీసుకుని ఇంకోటి పట్టుకుంటుంటే అంశ్ నేను పట్టుకొస్తా అని ధ్రువ్ బ్యాగ్ పట్టుకున్నాడు. ధ్రువ్ అంశ్ చేతిలో బ్యాగ్ లాక్కుని గణేష్కి ఇచ్చి, దీని మొయ్యి, లేకపోతే నువ్వు అక్కడ ఉండటానికి ఒప్పుకోను అని అంటుంది. అయ్యో పర్లేదు, అన్ని బ్యాగ్స్ వాడేలా మోస్తాడు, నేను హెల్ప్ చేస్తాను అని అంశ్ అంటుంటే ధ్రువ్ అంశ్ వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ గణేష్ వైపు తిరిగి, పందిలా ఉన్నాడు, పర్లేదు, ఇవే కాదు ఇంకో 2 ఇచ్చినా కూడా మొయ్యగలడు, నువ్వు నీ బ్యాగ్ కూడా తనకి ఇచ్చి నడువు, లేకుంటే నీకు కూడా ఇల్లు కట్. అంశ్ మనసులో, అమ్మో ఇప్పుడు ఎక్స్ట్రాలు చేస్తే అస్సలకే మోసం అని గణేష్ వైపు జాలిగా చూసి ముందుకు వెళ్ళిపోయాడు. పాపం గణేష్ తనది ఒక లగేజ్ బ్యాగ్ ఒక హ్యాండ్కి, ఒక మామూలు బ్యాగ్ ఇంకో భుజంకి, అంశుది ఒక లగేజ్ బ్యాగ్ దాని మెడలో వేసుకుని ధ్రువ్ బ్యాగ్ని చేతితో లాగుతూ ముందుకు నడుస్తున్నాడు.
అందరూ గణేష్ని చూసి నవ్వుతున్నారు. అలా బయటికి వచ్చి ట్యాక్సీలో వాళ్ళు ఉండే చోటికి చేరుకున్నారు. కింద పోర్షన్లో ధ్రువ్, పైన పోర్షన్లో ఆన్ష్ అండ్ గణేష్. రూమ్లోకి వెళ్ళగానే లగేజ్ అక్కడే పడేసి బెడ్పై పడిపోయాడు గణేష్. ఆన్ష్ అంటాడు, రేయ్ సారీరా, తన తరపున నేను క్షమించమని అడుగుతున్నా. గణేష్ లేచి ఆన్ష్ని హగ్ చేసుకుని, లేదురా, నేను కావాలని అలా మాట్లాడాను. తను ఎలాంటిదో తెలుసుకోవటానికి. షీఈస్ పర్ఫెక్ట్ రా, నీకు తగిన అమ్మాయి. నీకు మనసు చూసి ఇష్టపడేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు అయితేనే నీ లైఫ్ బాగుంటుంది అని అనుకున్నా. నువ్వు తన గురించి చెప్పినప్పుడు అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి అనుకున్నా. కానీ తను మనసుకి ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇక నాకు ఏ బాధ లేదు నీ గురించి. తను నిన్ను హ్యాపీగా ఉంచుతుంది. చిన్నప్పటి నుంచి నిన్ను ఏడిపించిన వాళ్ళకి తనే ఒక గుణపాఠం చెప్తుంది అని ఎమోషనల్ అయ్యాడు. ఆన్ష్ కూడా ఎమోషనల్ అయ్యాడు. కానీ తేరుకుని గణేష్తో కాసేపు మాట్లాడి రూమ్ సర్దుకుంటున్నారు. ఇటు ధ్రువ్ రూమ్కి రాగానే ఫ్రెష్ అయ్యి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి లగేజీ సర్దుకుని కాఫీ పెట్టి ఆన్ష్ వాళ్ళకి ఇద్దామని వెళ్ళింది. రూమ్లో ఆన్ష్ వాళ్ళు లగేజీ సర్దుకుంటుంటే వాళ్ళకి హెల్ప్ చేసి కాఫీ ఇచ్చి తాగాక ధ్రువ్ అడుగుతుంది, నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏమిటి అని. ఆన్ష్ అంటాడు, నథింగ్, కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం అలా బయటికి వెళ్ళి కాసేపు అలా తిరిగి రేపటి నుంచి సైట్ సీయింగ్ స్టార్ట్ చేయటమే అని అంటాడు. ధ్రువ్ అంటుంది, ఓకే, నేను కూడా వస్తాను, వెళ్ళేటప్పుడు పిలవండి అని తన నెంబర్ ఇచ్చి వాళ్ళ నెంబర్స్ తీసుకుని వెళ్ళింది. కాసేపు అందరూ రెస్ట్ తీసుకున్నాక ఆన్ష్ గణేష్ రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి ధ్రువ్ ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంది. ముగ్గురు కలిసి అలా వాక్కి వెళ్ళొచ్చి డిన్నర్ బయటే చేసి రూమ్కి వచ్చేశారు. రూమ్కి వెళ్ళిన ధ్రువ్ కాసేపు ఏదో వర్క్ చేసి ఎవరితోనో ఫోన్ మాట్లాడి అలానే నిద్రపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ఆన్ష్ వాళ్ళకి కాఫీ ఇచ్చి వాళ్ళని రెడీ అవ్వమని చెప్పి కిందికి వెళ్ళింది. అందరూ రెడీ అయ్యి బయటికి వెళ్ళారు. ముందు హోటల్లో టిఫిన్ చేసి అక్కడున్న వాళ్ళని టూరిస్ట్ ప్లేసెస్ అడిగి కొండనా కేవ్స్కి స్టార్ట్ అయ్యారు. డే అంతా అవి చూసి లంచ్ అక్కడే చేసేసి కాసేపు ఉండి వెర్సోలి బీచ్కి వెళ్ళారు. ధ్రువ్ లోపలికి రాను అని అక్కడే కూర్చుంటే ఆన్ష్ కూడా రాను అని అక్కడే కూర్చున్నాడు. ధ్రువ్ అంటుంది, హే నువ్వు వెళ్ళు, నాకు వాటర్ అంటే భయం, అందుకే వెళ్ళట్లేదు అని అంటే ఆన్ష్ అంటాడు, నాకు కోల్డ్గా ఉంది, ఇప్పుడు అందులోకి వెళితే ఎక్కువ అవుద్ది, అందుకే వద్దు అని అంటుంటే, కోల్డా చెప్పనే లేదు, రూమ్కి వెళ్ళాక ఆవిరి పడుదులే, తగ్గిపోతుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే గణేష్ వాటర్లోకి వెళ్ళి అక్కడున్న టూరిస్టులతో పులిహోర కబుర్లాడుతున్నాడు. అది చూసి వీళ్ళు నవ్వుకుంటుండగా ధ్రువ్ చూపు పక్కనే ఉన్న ఎత్తైన చెట్ల మీద పడింది. ధ్రువ్ చూపు ఏటో ఉండటం గమనించి అటు చూసిన ఆన్షికి అక్కడ చెట్లు అన్నీ ఎత్తుగా ఉండి ఒక చిన్నపాటి అడవిలా కనిపించింది. పద కాసేపు అక్కడ నడుద్దాం అని ఆన్ష్ అంటే సరే అని లేచి ఇద్దరు అక్కడ చెట్ల మధ్యన నడుస్తారు. వీళ్ళు ఏదోటి మాట్లాడుకుంటూ నడుస్తుంటే వీళ్ళ వెనక ఎవరో వస్తున్నట్టు అనిపించి ధ్రువ్ వెనక్కి తిరిగింది. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆన్ష్ అడుగుతాడు, ఏమైంది అని. ధ్రువ్ నథింగ్ అని మళ్ళీ నడక ప్రారంభించారు. ఈసారి ఎవరో భుజం మీద చేయి వేసినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. అలానే చుట్టూ చూసింది, కానీ ఎవరూ కనబడలేదు. ఏమైంది ధ్రువ్ అని ఆన్ష్ అడిగితే, ఎవరో మన వెనక ఉన్నట్టు నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది, కానీ తిరిగి చూస్తే ఎవరూ లేరు అని ధ్రువ్ అంటుంది. నాకు అలా ఏం అనిపించలేదే, అదంతా నీ భ్రమ, పద అని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. కానీ ధ్రువ్కి మాత్రం అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి చూస్తూనే ఆన్స్తో అక్కడి నుంచి కదిలింది. కోటలో నల్లటి ఆకారం తను తెచ్చుకున్న గుండెని అక్కడే ఒక డబ్బాలో వేసి తను కోరుకుంది ఈసారి కూడా నెరవేరలేదు అని కోపంతో గట్టిగా అరుస్తూ అక్కడ రూమ్లో ఇంకో రూమ్లో, అంటే కోట కాబట్టి ఒక గదిలోనే చాలా గదులు ఉంటాయి, ఉన్న ఒక తెల్లటి ఆత్మతో నల్లటి ఆకారం, నీకు ఎంత ధైర్యం ఉంటే నా నుంచి తప్పించుకోవాలని చూస్తావు, నీకు నా గురించి పూర్తిగా తెలియదు, లోపల ఉన్న తెల్లటి ఆత్మ అంటుంది. ఎందుకు తెలియదు, ఎవరన్నా మనిషి బ్రతికుండగానే నరకం చూపిస్తారు, లేకపోతే చనిపోయాక నరకానికి వెళతారు, కానీ నువ్వు మమ్మల్ని నరకం చూపించి మరీ చంపేసి మా ఆత్మలకి విముక్తి లేకుండా ఇలా నరకం చూపిస్తున్నావు, నల్లటి ఆకారం అంటుంది.
హహా, అందుకే నీవు అంటే నాకు మక్కువ అని ఒక గది వైపు చెయ్యి చూపిస్తూ, వేళ్లతో నిన్ను కలపకుండా అందుకే ఇలా ఒంటరిగా ఉంచాను. ఎన్నో ఆత్మలని బంధించి నా బానిసలుగా చేసుకుని ఇందులో పడేశాను. కానీ నిన్ను మాత్రం రాణి గదిలో ఉంచాను. తెల్లటి ఆత్మ అంటుంది, నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. నల్లటి ఆత్మ అంటుంది, అందుకేనా తప్పించుకుని పోయి మరీ సహాయం కోసం చూశావు? కానీ ఏం జరిగింది? తిరిగి మళ్ళీ నా దగ్గరకే వచ్చావు. నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా నువ్వే నా రాణివి అని అక్కడి నుంచి వేరొక గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంక తెల్లటి ఆత్మ ఏడుస్తూ, ఇంకా ఎన్ని రోజులు ఈ నరకం? త్వరగా రా ధ్రువ్, వచ్చి నాకు హెల్ప్ చేయి అని అక్కడే ఉన్న ఒక శరీరం శవం వైపు చూస్తూ ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. ఇటు రూమ్కి వచ్చిన ధ్రువ్కి ఇంకా ఎవరో తనని వెంబడిస్తున్నట్లు అనిపించి ఎవరు అని ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్న ధ్రువ్కి మధ్యరాత్రిలో ఎవరో తన భుజం తడుతూ ఉండటంతో మెల్లగా కళ్ళు తెరిచిన ధ్రువ్కి తన ఎదురుగా సగం మొహం కాలిపోయి మంటలు వస్తూ, ఒక చెయ్యి లేకుండా, రెండు కాళ్ళు లేకపోయినా కూడా అలానే భూమి మీద నిల్చున్నట్టు ఉన్న ఒక ఆకారం కనిపించగానే గట్టిగా అరుస్తూ పైకి లేవాలి అని చూసినా కూడా ఆ ఆకారం లేవనివ్వకుండా తన గొంతు నొక్కి పట్టుకుని అరవటానికి కూడా వీలు లేకుండా చేస్తుంటే ధ్రువ్ తన నుండి విడిపించుకోవాలి అని చూస్తూ తన వల్ల కాక చిన్నగా చేతితో తడుతూ ఫోన్లో డయల్ ప్యాడ్లో ఏదో నెంబర్కి డయల్ చేసింది. అది ఆన్ష్ నెంబర్. అప్పటికి ఏదో పని చేసుకుంటూ ఉన్న ఆన్ష్ ఫోన్ రాగానే టైం చూసుకుని ఈ టైంలో ఎవరై ఉంటారు అని చూసేసరికి అది ధ్రువ్ నుంచి. అంతే, ఒక్కసారిగా కంగారు వచ్చేసి వెంటనే లిఫ్ట్ చేసి, హలో ధ్రువ్. అటు నుంచి ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఆన్ష్, ఏ ధ్రువ్ అని పిలుస్తుంటే అటునుంచి ధ్రువ్ మూలుగుతున్నట్టు వినిపించి ఫాస్ట్గా ఫోన్ అలానే పట్టుకుని కిందికి పరిగెత్తాడు. వెనకే గణేష్ కూడా. డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో ఆన్ష్ ఫాస్ట్గా వెళ్ళి షోల్డర్తో గట్టిగా తోశాడు. అది ఓపెన్ కాగానే ఇంట్లోకి వెళ్ళి ధ్రువ్ బెడ్రూమ్ వైపు వెళ్ళారు. గణేష్ లైట్స్ ఆన్ చేశాక అక్కడ చూసిన వాళ్ళకి ధ్రువ్ కనిపించలేదు. అలానే ఇల్లు మొత్తం చూశారు, అయినా కూడా కనిపించలేదు. ఫోన్లో మాత్రం ధ్రువ్ మూలుగుతున్నట్టు వినిపిస్తుంది. ఆన్ష్ మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి మొత్తం చూస్తూ గణేష్ ఆన్ష్ని తడుతున్నాడు. ఆన్ష్ చూడకుండానే ఏంట్రా, అయినా కూడా గణేష్ అలానే తడుతుండేసరికి విసుగ్గా లేచి ఏంట్రా అని అన్నా కూడా గణేష్ ఏం మాట్లాడకుండా ఒకవైపు చూపిస్తున్నాడు. గణేష్ చూపించిన వైపు చూసిన ఆన్ష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆన్ష్ చేతిలో ఉన్న ఫోన్ జారి విడిచారు.